ప్రపంచంలో కొత్త హంగులు, థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించడానికి ది 7 డెత్ చిత్రం సిద్ధమవుతోంది. 2026లో థియేటర్లో విడుదల కానున్న ఈ సినిమా ఒక సైకో కిల్లర్ అమ్మాయి గురించి చెప్పే భయానక కథతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో సస్పెన్స్, షాకింగ్ ట్విస్ట్లు కనిపించబోతున్నాయి. సౌత్లోని పలువురు ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలో నటిస్తూ ఉండగా, ఈ చిత్రంతో నీతా శర్మ ఘనంగా సౌత్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. దర్శకుడిగా అజయ్ కుమార్ తొలిసారిగా ఈ సినిమాతో తన క్రియేటివ్ విజన్ను చూపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో భారీ హడావిడి సృష్టించింది. సిరి మ్యూజిక్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో దుమ్ము రేపుతోంది. నీతా శర్మ తన డెబ్యూ మూవీ గురించి ఎగ్జైట్మెంట్తో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో లైవ్లో కనెక్ట్ అవుతూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. 2026లో విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. దాంతో ది 7th డెత్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచే మూవీ కానుంది. ది 7 డెత్స్ ఇది 2026లో విడుదల కానున్న ఒక ఉత్కంఠ భరితమైన సౌత్ ఇండియన్ థ్రిల్లర్ చిత్రంగా ఉండనుంది అని సమాచారం. ఈ సినిమా ఒక సైకో కిల్లర్ అమ్మాయి కథ చుట్టూ తిరిగే భయానక, సస్పెన్స్తో కూడిన కథను కలిగి ఉంటుంది అని, ప్రేక్షకులను రోమాలు నిక్కబొడిచే ట్విస్ట్లు, షాకింగ్ మూమెంట్స్తో ఆకట్టుకునేలా ఉంటుంది అని తెలుస్తోంది. ఒక సైకో కిల్లర్ అమ్మాయి చుట్టూ తిరిగే భయానక కథ, సస్పెన్స్, ట్విస్ట్లతో నిండి ఉంటుంది. నీతా శర్మ ఈ చిత్రంతో సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి డెబ్యూ చేస్తున్నారు. సోషల్ మీడియాలో లైవ్ సెషన్స్ ద్వారా అభిమానులతో కనెక్ట్ అవుతూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు అజయ్ కుమార్ తొలిసారిగా ఈ చిత్రంతో తన సృజనాత్మక దృష్టిని ప్రదర్శిస్తున్నారు. టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ హైప్ సృష్టించింది. సిరి మ్యూజిక్ డిజిటల్ ప్లాట్ఫామ్లలో సినిమా ప్రమోషన్స్ దుమ్ము రేపుతోంది. ది 7 డెత్స్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశం ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ సౌత్లో ఎప్పుడూ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో రత్నం లాంటి సినిమాలు ఈ జానర్కు మంచి ఆదరణ తెచ్చాయి. నీతా శర్మ డెబ్యూ, అజయ్ కుమార్ దర్శకత్వం, సిరి మ్యూజిక్ బ్యాంకింగ్తో ఈ సినిమా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడం ద్వారా యూత్ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ లేదా ప్రమోషనల్ దశలో ఉన్నట్లు సమాచారం.